రాము కాక వయస్సు 45 ఏళ్లు. కాని పొలంలో చేసే కఠినమైన పని ఆయనను 60 ఏళ్ల వ్యక్తిలా మార్చేసింది. జ్యేష్ఠమాసం వేసవి ఎండలో ఆయన తన నగ్న శరీరంపై చెమటధారలు కారుతుండగా పొలం మధ్యలో నిలబడి ఉన్నారు. చేతిలో పార్ స్పేడుంది మరియు ఆయన అలుపు లేకుండా కఠోరమైన పని చేస్తున్నారు. ఆయన శరీరం అలసటతో నిండిపోయింది. ప్రతి శ్వాస వేడిగాలిలో కలిసిపోతోంది. మరియు నేలపై ఆయన వేసిన ప్రతి దెబ్బ ఆయన పేదరికం యొక్క కథను రాస్తోందా చీకటి మరియు నిశ్శబ్దంలో. రాము కళ్లముందు పగటిపూట పడిన కష్టమంతా తిరుగుతోంది. రాధారాము మెల్లగా అన్నాడు, నేను ఆలోచిస్తున్నాను. నేను మంచి తండ్రి కాగలిగానా? సురేష్ కోసం కొత్త పుస్తకాలు తేవాలి. రాధా, మనం అతన్ని ఎప్పుడైనా కొత్త పాఠశాలలో చేర్చగలమా? రాధ తన చేతిని ఆయన చేతిపై పెట్టింది. ఆమె ముఖంపై కూడా ఆందోళన రేఖలు ఉన్నప్పటికీ ఆమె గొంతులో ధైర్యముంది. మీరు ప్రపంచంలోనే ఉత్తమమైన భర్త మరియు తండ్రి రాము. మీరు మీ చెమటను ఈ భూమిలో చిందించారు. దేవుడు మన కష్టాన్ని తప్పక చూస్తాడు. రాధ మాట విని రాము కళ్ళలో ఒక చిన్న మెరుపు వచ్చింది. రేపు రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని ఆయన నిశ్చయించుకున్నారు. ఆయన పేదరికం ఆయన గతి కావచ్చు, కాని తన పిల్లల గతిని మాత్రం అది కాకుండా